హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీలో ఉద్యోగులకు ఇచ్చినట్లే ఇచ్చి తీరని అన్యాయం అండి. సో ఇచ్చిన మాట నిలబెట్టుకొని జగన్ అయితే అంటున్నారు. సో ఉద్యోగులు తీవ్రంగా నిరసన అయితే తెలియజేస్తున్నారండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయండి. ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని చెప్పిన మాట తప్పిన జగన్ అని అంటున్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం, అలాగే వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం. ఎన్నికలకు ముందు ఇలా ఊరించి ఓట్లు వేయించుకున్నారు సీఎం జగన్ గారు. సో ఇక పీఠం ఎక్కాగా ఇదిగో అదిగో అంటూ కాలం కాలం అయితే పొడిగించారు. ఎన్నికలకు ముందు నిబంధనలను కత్తి బయటికి తీశారండి. అంటే నిబంధనలు ఎక్కువగా పెట్టారు. అర్హులను వీలైనంత తగ్గించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కోడ్ పేరిట హామీలను అటకెక్కించారు. ఆఖరికి అన్ని వర్గాల మాదిరే ఒప్పంద ఉద్యోగులను కూడా, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉసూరు అనిపించారు అని అయితే అంటున్నారండి. సో ఒప్పంద ఉద్యోగులను నట్టేట ముంచిన జగన్ అయితే వారు ఈ విధంగా అంటున్నారు. సో ఇది అండి ఇప్పటికి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఏపీ ఉద్యోగులకు సంబంధించి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.